నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి నెల 19వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు శతభిష కార్తె అంటే మనకి కొన్ని కార్తెలు వస్తాయి కదా, ఆ కార్తెలో ఈ రోజు శతభిష కార్తె మొదలయ్యింది. క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 44 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషముల వరకు. ఈ రోజు తిథి షష్ఠి ఉదయం 7 గంటల 33 నిమిషముల వరకు. తరువాత సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రము స్వాతి నక్షత్రం ఉదయం 10 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. అయితే ఈ రోజు వర్జము సాయంత్రం 4 గంటల 55 నిమిషములకు మొదలయ్యి సాయంత్రము 6 గంటల 42 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషములకు మొదలయ్యి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల వరకు ఉంటుంది. రాహుకాల సమయము మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషముల నుండి 1 గంట 56 నిమిషముల వరకు. యమగండ కాల సమయము ఉదయం 8 గంటల 10 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 37 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 56 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 38 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 26 నిమిషముల వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 19వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఏమిటి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, బుధుడు మకర రాశిలోను, శుక్రుడు మకర రాశిలోను, మంగళుడు కుంభరాశిలోను, గురుడు మేషరాశిలోను, శనేశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు. వీరి యొక్క సంచారం వల్ల వారి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే మీరు ఏకాగ్రతను పెంచుకోవాలి. పెంచుకుంటేనే తప్ప మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు మీ యొక్క స్థలంలో జరగబోతున్నాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులకు విస్తరణకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. వ్యవసాయదారులకు వాతావరణం అంతగా అనుకూలించని పరిస్థితి, నీటికి సంబంధించినటువంటి సమస్యలు తల ఎత్తే అవకాశము, ఒకంత పంటను నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడిని తగ్గించుకోవాలి. కొన్ని అనారోగ్య సూచనలు గుప్తంగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించండి. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి పనులు చేయడం కానీ, ధనాన్ని సమకూర్చుకోవడం కానీ ఇలాంటి పరిస్థితులు మీరు చేయబోతున్నారు. దీనితో పాటుగా మీ యొక్క బంధువర్గం నుంచి కానీ లేదా మిత్రుల నుంచి కానీ ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే వివాహం కాని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయము. ఆ ప్రయత్నాలు ఈ రోజు ప్రారంభించండి. ఐటీ పరంగా చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఒప్పందాలు చేయాలన్నా, పథకాలు ప్రవేశపెట్టాలన్నా, ఏ పనికైనా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. క్రీడాకారులకు విజయాలు సాధిస్తారు, పథకాలను తెచ్చుకుంటారు. హస్తకళలకు ఆదాయం పెరుగుతుంది. కాంట్రాక్టుదారులకు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల మీకు ఒకంత చిరాకులు కలిగే అవకాశము కొంతమంది కాంట్రాక్టులకు ఉంటే, మరికొంతమంది కాంట్రాక్టులకు సమయం కన్నా ముందుగానే మీకు ఒప్పందాలు జరిగిపోవడము, ఒప్పందాలు సక్సెస్ అవ్వడము, మీరు అనుకున్న పనులు మీ ప్రమేయం లేకుండా చకచకా పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ అభిషేకాలు చేసుకోండి. మంచి ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క సబ్జెక్టు మీద దృష్టి పెట్టండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. కేజీ నుంచి పీజీ వరకు ఉండే విద్యార్థులు గోల్స్ని సెట్ చేసుకోండి. విదేశాలు వెళ్ళాలంటే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మీ కొంతమంది విద్యార్థులకు కొన్ని ర్యాంకులు రాకపోయిన పరిస్థితి, దాంతో పాటు కొంతమంది విద్యార్థులు మీ రంగంలో
వెనకపడడం కానీ, లేదా అంటే ఫెయిల్ అవ్వడం కానీ జరిగే పరిస్థితి కనబడుతోంది. ఎంట్రన్స్ ఎగ్జాముల్లో మీరనుకున్న ర్యాంకును మీరు సాధించలేని పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. నిరాశ చెందకండి. ఉద్యోగస్తులు చూసినట్టయితే పై అధికారుల మద్దతు లభిస్తుంది. దాంతో పాటుగా ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభదాయంగా ఉంటుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కానీ, లేదా విస్తరణ చేసుకోవాలన్నా కానీ ఈరోజు చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్య సమస్యలు కొంతమందికి ఎక్కువయ్యే పరిస్థితి గోచరిస్తోంది. మరికొంతమందికి తగ్గుముఖం పట్టి ఆనందంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం శ్రద్ధ పెట్టండి. సరైన ఆహారాన్ని సమయానికి తీసుకోండి. కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతుంది. గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టు తాలూకా అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ తగ్గే పరిస్థితి గోచరిస్తోంది. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. కళాకారులకు సినీ, టీవీ, నటీనట వర్గం వారికి గుర్తింపుతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. క్రీడాకారులు కొంతమంది పథకాలు సాధించకపోగా అపజయం పాలయ్యే అవకాశం ఉంది. తగు శ్రద్ధ, జాగ్రత్త తీసుకోండి. కాంట్రాక్టుదారులకు సమయానికి మీ కాంట్రాక్టులను పూర్తి చేయగలుగుతారు. టెండర్లు మీ పక్షాన వస్తాయి. కొత్త టెండర్లు వేయడానికి ఈ రోజు అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పరిహారము మహాలక్ష్మి అమ్మవారిని ఈ రోజు తప్పనిసరిగా పూజించండి. వీలైతే అమ్మవారి దర్శనం చేసుకుని ధనపరంగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అప్పులు వాళ్ళు ఎగవేయడం కానీ, లేదా అంటే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎగవేయడం కానీ, ఇలాగా రావాల్సిన సొమ్ము రాకపోవడం కానీ, నష్టం కానీ ఇలాంటివి ఏవైనా మీ జీవితంలో ఉంటే కనుక వాటిని తగ్గించుకోవడం కోసం లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసి అక్కడ మీరు ఎవరికైనా ఒకరిద్దరికి తీపి పదార్థాన్ని దానంగా ఇచ్చేసిరండి. సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేస్తేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి. ప్రయత్నం చేస్తేనే తప్ప విదేశాలు వెళ్ళలేని స్థితి. జాగ్రత్తలు పాటించండి. కెరియర్ మీద శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి స్థానచలనాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. కొత్త కొత్త మార్పులు మీ యొక్క ఉద్యోగంలో వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలను సాధిస్తారు. పెట్టుబడులకు ఈ రోజు చక్కని సమయము. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. వ్యవసాయదారులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా పెండింగ్లో ఉండి పోస్ట్ పోన్ చేస్తున్న డాక్టర్ యొక్క పర్యవేక్షణను కానీ, లేదా ఆపరేషన్స్ కానీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉంటే కనుక అది విపరీతమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఆ పని మాత్రమే పెట్టుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభ వర్తమానాలు, శుభ కార్యాలు, శుభ సంతోషకరమైన వార్తలు వినే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్తగా ఈ రంగ ప్రవేశం చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు ఊహించిన ప్రాజెక్ట్స్ మీకు సమయానికి రాలేకపోవచ్చు. ఈ రోజైతే దక్కే అవకాశము కొంతమందికి లేదు. పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనబడుతోంది. కళలు, సినీ, టీవీ, నటీనట వర్గం వారికి ఈ రోజు అంత బాగాలేదు. మిశ్రమ ఫలితాలు కాదు కదా, అసలు ఎటువంటి ఫలితాలు ఈ రోజు లేదు కాబట్టి మీరు ఈ రోజు ఎటువంటి ప్రయత్నము చెయ్యకండి. తర్వాత క్రీడాకారులకు కూడా ఇది అనువైన సమయం కాదు. హస్తకళల్లో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క కస్టమర్లను కాపాడుకునే ప్రయత్నం చేయండి. నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించండి. కాంట్రాక్టుదారులకు అనుకున్న కాంట్రాక్ట్ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసి వినియోగదారుల యొక్క మద్దతుని, నమ్మకాన్ని మీరు చూరగొంటారు. మీకు చెప్పదగిన పరిహారము గణపతిని పూజించండి. గణపతి ఆలయంలో యథాశక్తి ఏదైనా ఒక తీపి వస్తువును దానంగా ఇచ్చిరండి. మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారి విద్యార్థులను కనుక చూసినట్టయితే చదువుల మీద శ్రద్ధ పెట్టండి. కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశము, కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యే అవకాశము. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న మీ కోరిక ఈ సంవత్సరంలో తీరని పరిస్థితి కనబడుతోంది. నిరాశ చెందకండి. మరలా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీ ఎంప్లాయీస్ కానీ, లేదా మీ ప్రత్యర్థులు కానీ మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేదా అంటే మిమ్మల్ని ఏదైనా ఒక విషయంలో నష్టం తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు ఆదాయం మెరుగ్గా ఉంటుంది. పంటలు బాగా పండుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధ్యానం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే
కొన్ని కొన్ని సంబంధాలలో అపోహలు తొలగిపోతాయి. మరికొంతమంది సంబంధాలలో అంటే మీ బంధువుల్లో కావచ్చు, మిత్రుల్లో కావచ్చు అపవాదులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. మాటలు జాగ్రత్తగా ఈరోజు వాడుకోండి. తర్వాత ఐటీ రంగంలో కొత్త కొత్త అవకాశాలు మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. తద్వారా అధిష్టానంలో మీ పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈరోజు తీసుకోండి. అన్ని విధాలా చక్కగా ఉంది. కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి మంచి గుర్తింపు పొందే అవకాశము, మీరు కోరుకున్న ఏదైతే అనుకుంటారో ఆ అనుకునే అవకాశాలు ఈరోజు మీకు నెరవేరే అవకాశం గోచరిస్తోంది. తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి స్కెచ్ ఈరోజు వేసుకోండి. క్రీడాకారులు విజయాలు సాధిస్తారు, పథకాలను తెచ్చుకుంటారు. హస్తకళల్లో వాళ్ళకి లాభాలు, మీరు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. కస్టమర్స్ని కాపాడుకోండి. కాంట్రాక్టుదారులకు కొంతమందికి ఒప్పందాలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాంట్రాక్టులు కూడా మీకు రాని పరిస్థితి, టెండర్లు కూడా మీకు రాని పరిస్థితి గోచరిస్తోంది. ఈరోజు ఏమీ బాగాలేదు మీకు. పరిహారము, చంద్రుణ్ణి సాయంత్రం పూట చంద్రుణ్ణి చూసి చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. పాలను, తీపి పదార్థాన్ని నివేదనగా పెట్టండి. చంద్రగాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెడితేనే తప్ప ఫలితాలు సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది. మరికొంతమందికి మీ సహోద్యోగులతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం, శరీరంలో నీరసం ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. గతంలో ఏమైనా మీకు మాట పట్టింపుల వల్ల కుటుంబాలు విడిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈరోజు అర్థం చేసుకుని మళ్ళా కుటుంబం కలిసే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్లయితే ప్రజల ఆదరణ పెరుగుతుంది. తద్వారా అధిష్టానంలో కూడా మీ పేరు మంచిగా వినబడుతుంది. కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ యొక్క గతంలో పారితోషికం కన్నా ఈరోజు పారితోషికము పెంచేందుకు మీ యొక్క ఎవరైతే ఉంటారో డైరెక్టర్లు అనుకోండి, ప్రొడ్యూసర్లు అనుకోండి, మీకు గతంలో ఇచ్చే ధనం కన్నా పారితోషికము ఈసారి పెంచే ప్రయత్నం చేస్తారు. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. క్రీడాకారులు పోటీల్లో మంచి ప్రదర్శన ఇస్తారు, పథకాలను తెచ్చుకుంటారు. హస్తకళలకు ఆదాయం పెరుగుతుంది, కానీ నాణ్యతా విలువలను తప్పనిసరిగా పాటించుకోండి. కాంట్రాక్టుదారులకు లాభకరమైన ఒప్పందాలు చేసుకోవడానికైనా లేదా టెండర్లు వేసుకోవడానికైనా, టెండర్లకు డేటు ఖరారు చేసుకోవాలన్నా ఈరోజు మంచి రోజు కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడి ఆరాధన చేయండి. నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి ప్రదక్షిణలు చేసుకోవటం కానీ, ఎర్రని పళ్ళు, ఎర్రని పువ్వులు కానీ నైవేద్యంగా ఎర్రని పండు పెట్టండి. స్వామివారికి పువ్వులను, ఎర్రని పువ్వులు అంటే పూజకు ఇచ్చినట్టయితే కనుక దేవాలయంలో విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువులో శ్రద్ధ పెట్టండి. ఇతర వ్యాపకాలు మానుకోండి. ఇప్పటికే మీరు గతంలో పెట్టిన నిర్లక్ష్యం వల్ల చాలా చాలా అపజయాలు ఎదురు చూసే ఉంటారు. కానీ అటువంటి ప్రయత్నాలు మళ్ళా తిరిగి చేసినట్టయితే కనుక ముందు ముందు కూడా మీరు అపజయాల పాలవ్వాల్సి వస్తుంది. ర్యాంకులు సాధించలేరు. విదేశాలు వెళ్ళాలన్న మీ కోరిక తీరని ప్రయత్నంగా ఉండిపోతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు అనుకున్న పనులు అనుకున్నట్టు సమయానికి నెరవేరుతాయి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, విస్తరణకు ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు మంచి లాభాలు పండుతాయి. కొత్త పంటలు వేసుకోవాలి అంటే కనుక ఈరోజు వేసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇతర అంటే ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ, లేదా అంటే సమయానికి తినలేకపోవడం కానీ, ఇలాంటి వాటి వల్ల ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దాని పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ కలహాలు తొలగిపోయి కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతుంది. ఐటీలో చూసినట్టయితే మంచి మంచి మీ రంగంలో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు, మీలో కావచ్చు మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. తద్వారా మీకు ఉన్నతి కలిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయాలు చూసినట్టయితే సమర్థవంతమైన నిర్ణయాలు ఈ రోజు మీరు తీసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఉత్తరోత్తర మీరు
పొందే అవకాశం కనబడుతోంది. కళలు, సినీ నటీ వర్గం వారికి చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు, పారితోషికం పెరగడాలు మీకు ఈరోజు శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. క్రీడాకారులకు కృషి ఫలిస్తుంది. మీ యొక్క విజయాన్ని ఈరోజు పొందుతారు. హస్తకళలకు ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. నాణ్యతా విలువలను తప్పనిసరిగా పాటించండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా ఒక్కసారైనా వినే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత అవసరము. ఇతర వ్యాపకాలు కొన్ని పక్కన పెట్టి మీ గోల్స్ని రీచ్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మీ పై అధికారుల వల్ల మీకు చీవాట్లు కలగడము, కొంతమంది ఉద్యోగాలు మానేయడము, కొంతమంది ఉద్యోగంలోంచి తీసివేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. అది విస్తరణకు కావచ్చు, కొత్త వ్యాపారం ప్రారంభించడానికైనా కావచ్చు, పెట్టుబడులకైనా కావచ్చు. కానీ ఈ రోజు చాలా చక్కగా ఉంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు దిగుబడి మెరుగుపడుతుంది. ఆరోగ్యం చూస్తే మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో చాలా ఆనందంగా ఉండబోతున్నారు. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్ట్స్ మీకు దక్కుతాయి. దీంతో పాటుగా రాజకీయంలో ఉండే వారికి ప్రజాదరణ పెరిగి కీలకమైన పదవులను చేపట్టే అవకాశం గోచరిస్తోంది. సినీ, టీవీ నటీనట వర్గం వారికి గుర్తింపు పెరుగుతుంది. పారితోషికము పెరిగే అవకాశం కనబడుతోంది. క్రీడాకారులకు విజయం సాధిస్తారు. హస్తకళలకు లాభాలు పెరుగుతాయి. నాణ్యతా విలువలను పాటించండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలకు ఇది సరైన సమయము. కాంట్రాక్ట్ అంటే టెండర్లు వేసుకోవాలన్నా, కొత్త కాంట్రాక్టులు తీసుకోవాలన్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే చదువులో శ్రద్ధ పెంచాలి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు అంటే మీరు ఈ రోజు వరకు ఎట్లాగైతే వ్యవహారం చేస్తున్నారో ఈ రోజు కూడా అదే వ్యవహారాన్ని పాటిస్తూ వెళ్ళండి. కొత్తగా ఏది ఈరోజు ప్రయత్నాలు చేయకండి. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ ఏది ఈరోజు కొత్తగా చేయకండి. ఈరోజు స్తబ్దుగా ఊరుకోండి. తర్వాత వ్యవసాయదారులకు అనుకున్న ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. భయపడే ప్రయత్నం చేయకండి. అది పెద్దగా ఏమీ చెప్పుకోదగినటువంటి అనారోగ్య సమస్యలు కాదు. చిన్నగా జలుబు, దగ్గు ఇటువంటివే కాబట్టి. అవి ఇంకా మీకు గతం నుంచి వేధిస్తూ ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏదో ఇలా ఆలవకగా రావడం కానీ, లేదా పొల్యూషన్ వల్ల కానీ వచ్చిన చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే అపోహలు తొలగిపోతాయి. అన్యోన్యంగా ఉండబోతున్నారు. ఐటీ రంగంలో మంచి అవకాశాలు వస్తాయి. కొంతమందికి ఐటీ రంగాన్ని వదిలి వెళ్ళి వేరే రంగంలోకి చేరే ప్రయత్నం చేస్తారు. దానిలో కూడా సక్సెస్ సాధిస్తారు. కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి గుర్తింపు పెరగడంతో పాటుగా మీ పారితోషికం పెరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త పాత్రలు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. క్రీడాకారులకు కృషి ఫలిస్తుంది. హస్తకళల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. నాణ్యతా విలువలు తప్పనిసరిగా పాటించుకోండి. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు చేసుకోవాలన్నా, టెండర్లు వేసుకోవాలన్నా, ఏది మీరు తలుచుకున్నా ఈ రోజు మంచి రోజు కాబట్టి, మీకు అనుకూలమైన రోజు కాబట్టి ఈ రోజు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ ఆలయానికి వెళ్ళి అక్కడ 5 ప్రదక్షిణాలు చేసి 5 అరటిపళ్లను స్వామివారికి నివేదన చేసి అందులో ఒకటి మీరు తీసుకుని మిగతా 4 అక్కడ ఎవరికైనా పంచిపెట్టినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత పెంచుకోవాలి. కొత్త కాలేజీల్లోకి వెళ్ళాలన్నా, కొత్త కోర్సులు ఏమైనా నేర్చుకోవాలన్నా ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు సామాన్యంగానే ఉంటుంది తప్ప ఎటువంటి కొత్తగా ఈ రోజైతే కనిపించటం లేదు. వ్యాపారస్తులకు పెట్టుబడులకు అనుకూలం కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మాత్రం ఈ రోజు పనికిరాదు. ఆ ప్రయత్నాలు చేయకండి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం వస్తుంది. కొంతమంది రైతులు నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. అది వాతావరణం వల్ల కావచ్చు, నీటి వల్ల కావచ్చు, లేదా అంటే కనుక మీ యొక్క తీసుకున్న విత్తనాలు కానీ, లేదా ఎరువులు కానీ, క్రిమికీటకాదుల వల్ల కానీ ఏ రకంగానైనా సరే
మీకు కొంత నష్టం కలిగే అవకాశం కొంతమంది రైతులకి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. టెన్షన్స్ పెరుగుతాయి. తర్వాత ప్రెషర్ కూడా ఎక్కువయ్యి బీపీ రైజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించండి. కుటుంబంలో సత్సంబంధాలు పెరిగి అపోహలు తొలగి కొత్త బాధ్యతలను తీసుకునే అవకాశము ఈ రోజు కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఐటీలోని చెప్పుకోదగిన మార్పులు ఏమీ లేదు. సజావుగానే ఉంటుంది. రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు తీసుకున్న ఈ జాగ్రత్తలు లేదా మీరు తీసుకున్న ఈ నిర్ణయాలు ఉత్తరోత్తర మీకు ఆహ్, అంటే అపకీర్తి రావడం కానీ, లేదా పదవులు పోయే ఛాన్స్ గానీ రాకుండా ఉండేందుకు ఈరోజు జాగ్రత్త పడండి. కళలు, సినీ రంగం వాళ్ళకి మంచి అవకాశాలొస్తాయి. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. క్రీడాకారులు విజయం సాధిస్తారు. హస్తకళల వాళ్ళకి ఆదాయము సోసోగా ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినంతగా ఈరోజు ఏమీ ఉండదు. అయినప్పటికీ నాణ్యతా విలువలు పాటించండి. కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పరిహారము గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా సందర్శించండి. అక్కడ మీ యథాశక్తి దానమో, గుళ్ళో సేవో ఏదో ఒకటి చేసినట్టయితే కనుక గురు సంబంధిత అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీకు ఆసక్తి అయితే కలుగుతుంది. కానీ ఆ ప్రయత్నాలైతే మీరు బద్ధకంతో చేయలేకపోతారు. కానీ ఈరోజు ఈ ప్రయత్నమే మీకు రేపటికి మంచి అవకాశాలని ఇస్తుంది. కాబట్టి ఈరోజు బద్ధకాన్ని వదిలిపెట్టండి. ఉద్యోగస్తులకు ప్రగతి సాధిస్తారు. కొంతమందికి స్థానచలనాలతో పాటు కొంతమందికి అంటే ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క ఫలితాలు కనబడుతున్నాయి. కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. కొత్తగా ఏదైనా చేయాలన్నా ఈరోజు తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క పెట్టుబడులు పెంచేందుగాను లేదా మీ పంటలు పెంచేందుకు తగిన యోచన అంటే ఒక ప్రణాళిక తప్పనిసరిగా వేసుకోండి. ఆరోగ్యం చూసినట్లయితే గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది ఈరోజు. కుటుంబం కూడా ఆనందకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈరోజు తీసుకుంటారు. ఐటీ రంగం చూసినట్టయితే కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మీరు మీ యొక్క స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి తగిన శ్రద్ధ, సమయం పెట్టండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజాదరణ పెరుగుతుంది. క్రీడలు వాళ్ళకి ప్రదర్శన ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ఇచ్చినట్టయితే కనుక ప్రమాదాలు తప్పే పరిస్థితి గోచరిస్తోంది. హస్తకళలు ఆదాయంలో డెవలప్మెంట్ కనబడుతుంది. కస్టమర్స్‌ని కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. కాంట్రాక్టుదారులకు నూతన ఒప్పందాలు ఉత్తరోత్తర లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి ఏదైనా ఒక నైవేద్యము పెట్టండి. అంటే ఆయనకి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే నువ్వులతోనూ, బెల్లంతోనూ కలిపిన తీపి పదార్థాన్ని స్వామివారికి నివేదన చేసి దాన్నే తీసుకెళ్ళి అక్కడున్న పేదవారికి పంచిపెట్టినట్టయితే ఆ స్వామి సంతోషించి మీకు కలిగిన కష్టాన్ని అనుకోండి లేదా నష్టాన్ని కానీ ఆయన తీర్చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడి చదివితేనే తప్ప ఫలితం రాని పరిస్థితి. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు మీ యొక్క ఉద్యోగంలో జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసివేసేందుకు బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అది మీ సహచరులు కావచ్చు లేదా మీరంటే గిట్టని వాళ్ళు కావచ్చు. మీరు మీ యొక్క ఉద్యోగంలో మంచి చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని డీమోటివేట్ చేయడానికో లేదా తీసేయడానికో వారు మీకు అడ్డుగా అంటే మీరు వాళ్ళకి అడ్డుగా ఉన్నారు. మంచి పేరు మీకు వచ్చేస్తోంది. మీ కష్టపడే తత్వాన్ని వాళ్ళు చూడలేక మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసే ప్రయత్నాలు గట్టిగా జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తలు పాటించుకోండి. వ్యవసాయదారులకు అనుకున్న ఆదాయం వస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు, విస్తరణకు ఇది సరియైన సమయము. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆందోళన చెందే పరిస్థితి గోచరిస్తోంది. ప్రశాంతతను అలవాటు చేసుకోండి.
ఐటీ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. అది మీ యొక్క రంగంలో కావచ్చు, లేదా మీ యొక్క జీవితంలో కావచ్చు. చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది. వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ తగ్గుతుంది. అధిష్టానంలో ఒకంత మాట పడే అవకాశం కనపడుతుంది. ఇది మీరు గతంలో చేసిన తప్పిదం వల్ల ఈరోజు అది బయటపడి తిట్లు తినే అవకాశము, లేదా అంటే మీ పదవి పోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే క్రీడాకారులకు విజయం సాధిస్తారు, పతకాలను తెచ్చుకుంటారు. హస్తకళలకు ఆదాయం స్థిరంగా ఉంటుంది తప్ప పెద్దగా లాభాలనేవి ఈ రోజు మీకు కనబడట్లేదు. కాంట్రాక్టుదారులకు మీ యొక్క కాంట్రాక్టులు సమయానికి అందుబాటులోకి వస్తాయి. టెండర్లు వేసుకోవాలన్నా, లేదా మీరు ఏ కొత్త ప్రయత్నం చేయాలన్నా ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట శివుడికి అర్చన చేయించుకోండి. లేదా అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే కనుక బిల్వ పత్రాలతో అభిషేకం మీరు చేయించుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే కష్టపడి చదివితేనే తప్ప మార్కులు రాని పరిస్థితి. మరికొంతమంది విద్యార్థులు చదవలేకో, లేదా వారి ఆర్థిక స్థితి సరిపోకో చదువుని మధ్యలోనే ఆపేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నాన్ని మీరు చేయకుండా ఉంటేనే మంచిది. కొనసాగించే ప్రయత్నం చేసుకోండి. అది ఉద్యోగస్తులకు స్థానచలనాలు ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, ఏరియర్స్ వచ్చే అవకాశము, ఇంక్రిమెంట్స్ కూడా పెరిగే అవకాశము ఈ రోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు, లేదా అంటే విస్తరణకు, బ్రాంచెస్ పెట్టుకోవడానికి, విదేశాలతో టైఅప్ చేసుకోవడానికి ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు వ్యాపారస్తులు చేసుకోండి. వ్యవసాయదారులకు ఆదాయం బాగుంటుంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నం చేయాలి అంటే కనుక ఈ రోజు తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. మీకు రుణాలు వచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబంలో చూసినట్టయితే కనుక సంతోషకరమైన వాతావరణం కనబడుతోంది. సంతోషకరమైన, శుభకరమైన మంచి మంచి వార్తలు అన్ఎక్స్పెక్టెడ్గా వింటారు. ఆ ధనము 4 వైపుల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. స్థిరచరాస్తులను నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. వస్తు వాహనాలను కొనుక్కునే ప్రయత్నం కూడా ఈ రోజు చేస్తారు. ఆరోగ్యం చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్దగా ఏమీ లేదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కానీ పెద్దగా ఏమి అనారోగ్య సూచనలు అయితే లేవు. సాధారణంగానే ఉంటుంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకుంటేనే మీరు మీ రంగంలో ఉండగలుగుతారు. లేదు అంటే కనుక మీ పై అధికారులు మిమ్మల్ని తీసేసే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమస్య అంటే సమయం కాదు. కాబట్టి మీరు ఎటువంటి నిర్ణయాలు ఈ రోజు తీసుకోకండి. ఈ రోజు సాధారణంగానే గడిపే ప్రయత్నం చేసుకోండి. సినీ, టీవీ నటీనట వర్గం వారికి అన్ని రంగాల్లో ఉండే అంటే 24 ఫ్రేమ్స్‌లో ఉండే వారికి కూడా ఈ రోజు చక్కని అవకాశము. మీరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఈ రోజు స్టార్ట్ చేసుకోవచ్చు. హస్తకళల వాళ్ళకి లాభదాయకంగానే ఉండబోతోంది. కస్టమర్స్‌ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. కాంట్రాక్టుదారులకు కొత్త కాంట్రాక్ట్ మీద సిగ్నేచర్ చేయడం కానీ, టెండర్ వేసేందుకు ప్రయత్నం చేయడం కానీ, టెండర్‌కి డేట్ ఖరారు చేసుకోవడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఈ రోజు అస్సలు చేయకండి. కలిసి వచ్చే రోజు కాదు. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. పొద్దున్నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి చంద్రుణ్ణి చూసి అప్పుడు ఏదైనా అల్పాహారం తినే ప్రయత్నం చేయండి. ఇది స్ట్రిక్ట్‌గా పాటించండి. మీకు గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలుంటే పోయే అవకాశం కనబడుతోంది. అయితే ఓవరాల్‌గా సంక్షిప్తంగా చెప్పదలుచుకున్నది మకర, కుంభ, మీన రాసుల వారికి మంచి ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు ఎవరంటే వృశ్చిక, మేష, కర్కాటక రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. పరిహారాలు ఇందాక చెప్పిన పరిహారాలే తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈరోజు చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.